రేవంత్ మీద పెట్టిన కేసులకి తర్వాత తన మీద ఏ కేసులు పెట్టినా పట్టించుకోనన్నటువంటి కేటీఆర్‌కి మధ్యన జరుగుతున్నటువంటి మాటల సమరంలో కేటీఆర్‌కి రేవంత్ రెడ్డి రిటర్న్ గిఫ్ట్ ఇస్తారా? ఇప్పుడు కేటీఆర్‌ని ఏ1గా పెట్టారు. అరవింద్ కుమార్‌ని ఏ2గా పెట్టారు. బిఎల్ఎన్ రెడ్డిని ఏ3గా పెట్టారు. కిరణ్‌ని ఏ4గా, ఎఫ్ఈఓ సంస్థని ఏ5గా పెట్టారు. ఏదైతే ఫార్ములా 1 రేస్‌కి సంబంధించి ఏసీబీ ద్వారా పెట్టించిన కేసు. తనని ఏసీబీ కేసులో అరెస్ట్ చేయించారు కాబట్టి ఇప్పుడు ఏసీబీ కేసే పెట్టారు. ఇది జుజుబీ కేసు. ఎందుకు పనికిరాని కేసు. ఎందుకయ్యా అంటే దీంట్లో పెట్టేది ఏంటంటే ఓ 55 కోట్ల రూపాయలు నిబంధనలకు విరుద్ధంగా శాంక్షన్ చేసి విదేశాలకు పంపించారు అన్నటువంటి. విదేశాలకు పంపించింది ఏమి పక్కదారి పట్టించలా. ఆ ఆర్గనైజర్లకు ఇచ్చారు. అదేమి బూతు కాదు. అవి నీతి కాదు. దాంట్లో ఏమన్నా డబ్బులు వీళ్ళు తిన్నారు అన్నది చూపించగలిగితే కేసు అవుతుంది. అప్పుడు అవినీతి అవుతుంది. ఇప్పుడు కేవలం పొలిటికల్ మోటివేటెడ్ కేసు అనేది తేలిపోతుంది. అట్లాగే దాంట్లో ప్రధానమైనటువంటి అంశం ఏంటయ్యా అంటే ఏసీబీకి సంబంధించినంత వరకు ఏం ప్రూవ్ చేయాలి ఏసీబీ అక్కడ నిబంధనలకు విరుద్ధంగా అంటే ఆ తర్వాత రాటిఫై చేస్తారు. ముందు అర్జెంట్గా ఇప్పుడు వరదలు వచ్చినాయి, లేకపోతే ఇంకోటి వచ్చింది, అర్జెంట్గా డబ్బులు రిలీజ్ చేశాక తర్వాత రాటిఫై చేస్తారు. అవి కామన్గా జరిగేది. ఒకవేళ జరగకపోతే అది డిపార్ట్మెంటల్ ప్రొసీజర్ కిందకు వస్తుంది, కానీ ఇది అవ్వదు. ఇప్పుడు రేవంత్ రెడ్డి రిటర్న్ గిఫ్ట్ అని ఎందుకు పెట్టానంటే కేసీఆర్ రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేయడం ద్వారా తను సీఎం అయ్యాడు. తద్వారా కేసీఆర్కి రిటర్న్ గిఫ్ట్ ఇచ్చాడు. ఇప్పుడు కేసీఆర్ కొడుకు మీద కేసు పెట్టి అరెస్ట్ చేయించడం ద్వారా కేటీఆర్ని సీఎం చేయబోతున్నాడా అన్నదే $1,000,000 ప్రశ్న.